ఆధునిక సాంకేతికత, అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించిన చెర్లపల్లి న్యూ టెర్మినల్ స్టేషన్ను ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీ నుంచి వర్చువల్గా జాతికి అంకితం చేశారు. కేంద్ర రైల్వే సహాయ మంత్రి సోమన్న, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, తెలంగాణ మంత్రి శ్రీధరబాబు, ఎంపీ ఈటెల రాజేందర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో నేరుగా పాల్గొన్నారు. దేశంలో కనెక్టివిటీకి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కేంద్రం చర్యలతో మెట్రో నెట్వర్క్ 1000 కిలోమీటర్లకు పైగా పరిధి విస్తరించిందన్నారు. జమ్మూ కశ్మీర్, ఒడిశా, తెలంగాణలో కొత్త కనెక్టివిటీకి ఏర్పాటు జరిగాయన్నారు. హైదరాబాద్లో మెట్రో రైలు విస్తరణకు కేంద్రం సహకరించాలని ప్రధానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. కేంద్రం సహకరిస్తే తెలంగాణ ట్రిలియన్ ఎకానమీ సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణకు డ్రైపోర్ట్ ఇవ్వాలని కోరారు. ట్రిపుల్-ఆర్ నిర్మాణానికి సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. మెట్రో నగరం హైదరాబాద్కు అన్ని రకాల కనెక్టివిటీ పెంచుతున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. కాజీపేటలో రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, వ్యాగన్ల ఉత్పత్తి కేంద్రం పనులు శరవేగంగా సాగుతున్నట్లు తెలిపారు. ఎంఎంటీఎస్ను యాదగిరిగుట్ట వరకు పొడిగిస్తున్నట్లు చెప్పిన ఆయన భూసేకరణకు తెలంగాణ ప్రభుత్వం సహకరిస్తే వేగంగా పూర్తి చేస్తామన్నారు. ట్రిపుల్-ఆర్ నిర్మాణంపై కేంద్రం ప్రత్యేక దృష్టి సారించిందని, అందులో భాగంగానే 26,000 కోట్ల రూపాయలు కేటాయించినట్లు వివరించారు. प्रधानमंत्री जी नरेंद्र मोदी जी को तेलंगाना जनता के तरफ से मैं धन्यवाद कहना चाहता हूं, क्योंकि बहुत सालों से ये चर्लपल्ली टर्मिनल का काम पेंडिंग पड़ा हुआ था। आज तेलंगाना जनता को ये चर्लपल्ली टर्मिनल स्टेशन बहुत उपयोग होने वाले हैं। 370 किलोमीटर रीजनल रिंग रोड अभी बनाने वाले हैं, उसमें से 170 किलोमीटर का प्रधानमंत्री जी अभी टेंडर्स भी बुलवाए। बाकी का जो बाकी है वो भी हमारे प्रधानमंत्री जी वादा किया था, आगे वो भी हमारा डेवलपमेंट में जाने वाले। तो आज भारत रेल लाइनों के 100% इलेक्ट्रिफिकेशन के करीब है। आज मुझे तेलंगाना के चर्लपल्ली न्यू टर्मिनल स्टेशन के उद्घाटन का भी अवसर मिला है। इस स्टेशन के आउटर रिंग रोड से जुड़ने से क्षेत्र में विकास को गति मिलेगी। स्टेशन पर आधुनिक प्लेटफॉर्म, लिफ्ट, एक्सेलेटर जैसी सुविधाएं हैं। ये स्टेशन सोलर ऊर्जा से संचालित हो रहा है। सिकंदराबाद, हैदराबाद और काचीगुड़ा पर प्रेशर को बहुत कम करेगा।